హాయ్ అండి. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మనకే పాకిస్తాన్ వాళ్ళకే కూడా కొంచెం ఫైటింగ్ జరుగుతుంది కదండి. తెలంగాణ అంతా కొంచెం హడావిడిగా ఉంది, చాలా భయపడుతున్నారు. మా అమ్మాయి కూడా అక్కడ ఉంది, హైదరాబాద్లోని. మా అమ్మాయి భయపడిపోయి రాత్రి కూడా ఫోన్ చేసింది, రెడ్ జోన్ పెట్టేశారమ్మా, రావడానికి లేదు, మా మనవరాలు పుట్టినరోజు అని చెప్తే రానందండి. పాపం సరదా పడింది, టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారండి. పాపం వద్దామంటే ఇడికి రెడ్ జోన్ పెట్టేశారు, అమ్మ అలా బాంబులు పెడుతున్నారంటే అనేసి అంటే ఇడికి చాలా బాధేసిందండి. ఏమన్నా నువ్వేం భయపడద్దమ్మా, నువ్వు అందరూ బాగుంటారు, తెలంగాణకి ఏమవ్వదు, మనందరికి ఏమవ్వదు, అసలు అన్నీ సర్దుమణిగిపోతే సమర్థించుకుంటున్నారు అందరూనే, ఓ మాటకు వస్తున్నారంట, మనకేం భయం లేదమ్మా, నువ్వేం భయపడద్దు, అసలు అన్నీ అయిన తర్వాత వద్దు కానీ, నేనన్నా వస్తాను నువ్వన్నా వద్దు కానీ, ఏమన్నా నువ్వు అసలు భయపడద్దు. కానీ జవాన్లు మన కోసం కాపలా కాసి ఈ రోజుని వాళ్ళు తిండి లేక ఏమీ లేక ఎలా బాధపడుతున్నారండి అక్కడ తెలిసినండి. నీళ్లు లేవండి, ఒక అతనికి యూట్యూబ్లో చూశాను నిన్న, నీళ్లు లేక ఒక గుడ్డ ముక్కలా ముంచుకొని నీళ్ళల్లోని పిండుకొని తాగుతున్నాడండి. ఒక అతను ఇంత ఇంత ముక్కలు చపాతీ ముక్కలు ఇంతంత ఏం సరిపోతాయండి పాపం వాళ్ళకి జవాన్లకి, ఇంతంత చపాతీ ముక్కలు కవర్లో వేసుకొని అసలు ఇంత ముక్క తింటున్నాడు పాపం, ఇంతంత చిన్న ముక్క తింటున్నాడు. అలాంటి జవాన్లకి మంచి పేరు రాకుండా పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఫైటింగ్కి రావటం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మన కోసం పోరాడుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని తినేస్తున్నారండి. ఎక్కడో బయట నుంచి మనం వాళ్ళు చంపక్కర్లేదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని చంపేస్తారు. ఎవరు అక్కర్లేదు, మన కుటుంబంలో ఉన్నవాళ్ళే మనల్ని చంపేస్తారు. అసలు ఏంటోనండి, మన దేశం మీదకి వస్తున్నారు, ఇలా జరుగుతుంది, బాంబులు వేస్తున్నారనేసి రాత్రి మా అమ్మాయి చెప్పేది చాలా భయం వేసింది. ఎక్కడి నుంచో పాకిస్తాన్ వాళ్ళకి మనకి గొడవ అని అనుకుంటున్నాం కానీ మన ఇండియాలోనే ఉందండి అంతాను. మన ఇండియాలో ఎవరికి లేదండి అసలు బుద్ధి, అందరికీ కూడా ఇదే కదా, గొడవలే కదా. పక్క మనిషిని ఎలా నాశనం చెయ్యాలా, ఈ మనిషితో ఎలా దెబ్బలాడాలా, ఆ మనిషిని ఎలా మోసం చెయ్యాలా, ఇంట్లో కుటుంబంలోనే ఉంటుంది. ఊరు దాకా ఎందుకండి, ఇండియా దాకా ఎందుకు, మనం కుటుంబంలోనే ఉంటున్నాయి అలాంటి మాటలు, అలాంటి చేష్టలు. వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా, వీళ్ళు ఎప్పుడు ఉంటారా, ఎలా ఉందామా అనేసి మన దేశంలోనే కాదండి, ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా ఇదే గొడవలు. అసలు ఏంటోనండి, ఇవాళ మదర్స్ డే అనే కానీ అసలు ఎవరికి సంతోషమైన ఉందా చెప్పండి. అసలు ఒక పక్కన అలాగా మన కోసం మన జవాన్లు అలాగా మరణిస్తున్నారు చూడండి పాపం, వాళ్ళ కుటుంబం విలవిల్ల ఆడిపోతుంది. అసలు తిండి తిప్పలు లేక, తాగుతాక నీళ్లు లేక ఎలాగ విలవిల్ల ఆడిపోతున్నారో చూసారా. కానీ మన వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారండి, మతాలని ఇయ్యని అయ్యని. ఎలా ఉందంటే అసలు గాంధీ గారు ఎన్ని చెప్పినా వేస్ట్ అండి. మన కోసం పెద్దలు ఎంత బాగా చెప్పినా అన్నీ వేస్ట్. మన మోడీ గారు ఏదో మన కోసం మంచి చేస్తున్నారు కానీ వీళ్ళు మన దేశంలోనే ఉన్నారండి బాబు, కుట్రలు పన్నుతో అన్నీ చేస్తున్నారు. ఏంటో మన దేశం బాగుపడితే ముందు ఇతర దేశాలు మన మీదకు రాకుండా ఉంటారు కదా, ఏదో అనుకుంటాం. మన చుట్టుపక్కలే ఉంటారండి, ఇంకెవరో అక్కర్లేదు. అలాగే అన్నానని ఎవరో కూడా నా మీద పగలేం అక్కర్లేదులేండి. అన్నీ జరుగుతున్నాయి, నేను మాట్లాడాను. నా కూతురు కోసం నేను బాధపడుతున్నాను. హైదరాబాద్లో ఇరుక్కుపోయింది, అక్కడ వాళ్ళందరికీ కూడా ఏ అపాయం జరగకుండా, ఏ ఘోరాలు లేకుండా అంతా సర్దుమణిగిపోయి చల్లగా ఉండాలండి అందరూ. నా కూతురు అందరూ కూడా బాధపడుతుందండి, చాలా బాధపడుతుంది. మొన్నటి వరకు కూడా అది ఇతర దేశాలు కూడా అలాగే భవనాలు కూలిపోయి భూకంపాలు వచ్చి ఎంత బాధపడ్డారండి పాపం. అసలు ఏంటోనండి, అసలు ప్రపంచం అలాగ అయిపోతుంది. పాపం ఎక్కువైపోతుందండి, పాపం ఎక్కువైపోతుంది. ఏం చేస్తాం, ఎవరు ఏం చేయలేమండి. అదే రాత్రి ఫోన్ చేసి మా అమ్మాయి ఇలాగే నాకు చెప్పింది, చాలా బాధపడ్డానండి. నా వల్ల ఏమైనా మాటలు తప్పుగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.